ఈ ఆదివారం దొరికారు. పొద్దున్నుంచి రాత్రి దాకా ఏం టెస్ట్లో ఏంటో. పాపం బుర్రంతా ఒకటే వేడెక్కిపోయింది. రత్నం, ఇప్పుడు నాకంటే ముందు ఇంకో సంబంధం వచ్చిందంటగా నీకు? కమల్ హాసన్ లా ఉండేవాడు. మరి ఎందుకు చేసుకోలేదో? బ్యాంక్ ఉద్యోగం కదా, కట్నం ఎక్కువ అడిగాడు, అందుకని కుదరలేదు. అంటే నేను చీప్గా వస్తున్నానని నన్ను చేసుకున్నావా? మీరు కట్నమే తీసుకొని బంగారం. రత్నం, సపోజ్ కట్నం అది కుదిరి ఆ కమల్ హాసన్ గారిని చేసుకుంటే వాడికి కూడా ఇలానే తల రుద్దేదానివా? మరి మీరు ఎదురింటి రమణికి సంవత్సరం పాటు లైన్ వేశారుగా, దాన్ని పెళ్లి చేసుకుని ఉంటే దాంతో కూడా ఇలాగే తలరుద్దుకునేవారు. జుట్టు పేకే. సర్లే, ఇప్పుడు టాపిక్ ఎందుకు? అనవసరంగా మీరెందుకు తెచ్చారు ఈ టాపిక్? ఏ వేళాకోళంగా ఉందా? వేళాకోళం కాదు రత్నం. మరి ఎందుకు తెచ్చారు ఈ టాపిక్? మేఘనా మేడంతో నిన్న ప్రేమలో పెళ్లి గురించి డిస్కషన్ వచ్చింది. మనది అరేంజ్ మ్యారేజ్ అని చెప్పాను. చెప్తే మన ఇద్దరితో నిజమైన ప్రేమ కాదంట. మీరు వెళ్ళిన పనేంటి, మాట్లాడే విషయాలేంటి? అది కాదు డిప్పం. ఇప్పుడు ఆ టాపిక్లు ఈ టాపిక్లు వస్తుంటాయి కదా, అయినా మనది అవసరం కోసం ఏర్పరచుకున్న ప్రేమ కాదని దబాయించాను. ఓహో, మీరు నిజంగా దబాయించుంటే ఆ కమల్ హాసన్ ఎందుకు పెళ్లి చేసుకోలేదని ఇక్కడికి వచ్చి నన్ను ప్రశ్నలు అడిగేవారు కాదు. అయినా ఒక విషయం చెప్పండి, మన పర్సనల్ విషయాలు అక్కడ ఎందుకు వస్తున్నాయి? అంటే అది ఏంటది? ఏంటి బాబా రమణ అంట? బాబ్జీ మీరేంటి ఇక్కడ? రండి రండి. సార్ 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 ఆగో. ఏ ధైర్యంతో వచ్చావు ఇక్కడికి? ఆ రోజు నీకు నేనేం చెప్పాను? నీకు పెళ్లి యోగం లేదని చెప్పానా? బంగారం లాంటి కుర్రాడితో ఆ అమ్మాయి కళ్యాణం జరగబోతోంది. ఈ 929 శాస్త్రీయ అస్ట్రాలజీ అంటే అక్షరం పొల్లుబోదు. శంషయర్. మా బాబ్జీ మీకు ముందే తెలుసా? మా మధుకి మేనమామ వరుస అవుతాడండి. ఎలాంటి వాడైనా శుభకార్యం కదా అని పిలిచాను. ఆ వరుసను అడ్డం పెట్టుకొని వీళ్ళకెవరూ లేరనే ధైర్యంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు. కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. మీరు చేయి చూసి చెప్పారు, నేను చూడకుండా చెప్పా. మిస్టర్ బాబ్జీ సార్, జరిగింది ఏదో జరిగిపోయింది. వీళ్ళిద్దరికి మీరు దగ్గర నుండి పెళ్లి చేసి మీ పెద్దరికని నిలబెట్టుకోండి. అలాగే సార్. అటెన్షన్ ప్లీజ్. ముహూర్తం అనౌన్స్ చేస్తున్నాను. స్వస్తి శ్రీ చాంద్రమాన బహుళ పంచమి శుక్రవారం ఉదయం 5:40 దివ్యమైన ముహూర్తం. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరేం చేయలేరు. వాళ్ళ పెళ్లికి పందిరేయడం తప్ప. ఇంకా ఎదవేషాలు వేశారనుకోండి, పెప్పరపడం అయిపోతుంది. ఓడిపోయావు కదా, పారిపోదాం. పారిపోతే జనం తంతారు. మీద పడకండి, నా పెళ్ళం మాసిపోద్ది. రే బాలరాజు, నువ్వు అదృష్టవంతుడిరా. ఏమి సినిమా యాక్టర్ లాంటి పెళ్ళం దొరికిందిరా. నీ అబ్బా ఎదవ దిష్టి కళ్ళు నువ్వును. ఇదిగో మనం ఇక్కడే ఉంటే ఎదవలు ఇట్టగా వాగుతుంటారు, కానీ మనం వెళ్ళిపోదాం పద పుల్లమ్మ. ఎక్కడికి? ఎక్కడికేంటి, మా ఇంటికి. మా ఆచారం ప్రకారం ఇక మనకు పెళ్ళవు పోయినా నువ్వు నా పెళ్ళానివే. అలాగే అనుకో. అనుకోవటాలు లేవు, ఎందుకంటే మా ఆచారం ప్రకారం ఏ పిల్లతో పెళ్లి గురించి ముచ్చట్లాడితే ఆ పిల్ల అడిగి పెళ్ళాం. యారా అది కథ. అందుకని ఇప్పుడు నిన్ను తీసుకెళ్లి మా పాపకు చూపించాలి, మా కుల పెద్దవాళ్ళందరికీ చూపించాలి. పెళ్లి పనులన్నీ నేనే చూసుకోవాలి. అబ్బో ఎన్ని పనులు. చూడు బాలరాజు, నువ్వు మీ బామ్మకి చెప్పినట్టే నేను కూడా మన పెళ్లి విషయం మా నాన్నతో చెప్పాలి కదా. అందుకే ఇప్పుడే బయలుదేరి మా నాన్నతో మన ఇద్దరు పెళ్లి విషయం మాట్లాడి ఓ మంచి ముహూర్తం చూసి అందరినీ పిలిచి భారీ ఎత్తున పెళ్లి చేసుకుందాం. అవునవును, మీ పెద్దవాళ్ళతో నువ్వు చెప్పాలిగా. అయితే నేను వెళ్ళనా? ఇదిగో నువ్వు పట్నం వెళ్ళిన తర్వాత మరి నన్ను మర్చిపోకూడదు. నిన్ను మర్చిపోవడమా? చచ్చా, నేను నీ జన్మలోనే కాదు జన్మ జన్మలకి మర్చిపోను.
ఏమిటి దారుణం? ఒక ఆడదాన్ని మగ పోలీసులు రేప్ చేయడం వింటున్నాం. అది ఏదో సంసారపక్షంగా పోలీస్ స్టేషన్లో కనిచేవారు. కానీ నువ్వేంటి దానికి రివర్స్లో నడి రోడ్డు మీదకి వచ్చేసి ఏకంగా 3 మగాళ్ళని చేసి మరీ రేప్ చేయాలని చూస్తున్నావు. కాకిలాగా ఎంట చూపు, కాకి బట్టలు వేసుకుని వాళ్ళ బతుకులు కాకులు చింపిన విస్తరి చేద్దామనా? రేపు పొద్దున వాళ్ళకి మ్యారేజెస్ ఎలా అవుతాయి? సమాజంలో వాళ్ళ హెడ్ ఎత్తుకుని ఎలా తిరుగుతారు అని ఒక భారత పౌరుడిగా నేను ప్రశ్నిస్తున్నాను. నేనెవరో తెలుసా? తెలుసు. లేడీ రౌడీ పోలీసువి, ఆడభక్షక బటివి. అసలు మన దేశంలో మగాడికి రక్షణ లేకుండా పోయింది. గాంధీ గారు తప్పు చెప్పారు. మిడ్ నైట్ మెయిన్ రోడ్డు మీద ఆడది కాదు, మగాడు నిర్భయంగా నడవగలిగిన రోజున మన దేశానికి నిజమైన ఇండిపెండెన్స్ వచ్చినట్టు. మీకేం భయం లేదు, నేనున్నాను. అమాయకుల్ని చేసి వాళ్ళ 3 రేప్ చేయడం కాదు. నీకు చావుంటే, దమ్ముంటే, అసలు నువ్వు ఆడదానివైతే నన్ను రేప్ చేయి. ఛాలెంజ్. సంబంధించిన మ్యాటర్ అమ్మా. 46 రూపాయలు ఉంటాయమ్మా. అంటే మీ కేబుల్ కనెక్షన్ ఫ్రీగా ఇస్తాగా. టీవీ కొన్నాక చూద్దాంలే. ఈ వీధిలోనే అతను పాట పాడింది మేడం. ఎక్కడ ఇందు? అదిగో మేడం, ఆ టైటిల్ బోర్డ్ దగ్గర నుంచే పాట వినపడింది. మనిషిని చూడకుండా ఎలా పట్టుకోవడం ఇందు? ఎవరినైనా అడిగి చూద్దాం మేడం. సరే. పొద్దున ఫుల్ గా కొట్టచ్చావా? చాలా వాటర్ లేక నేను అడుగుతుంటే ఫుల్ అంట. చూడు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. నాకు అడ్రస్ కావాలి. నాకు 46 రూపీస్ కావాలి. అది కాదు, రాత్రి వీధిలో ఒకతను పాట పాడాడు. అతను మీకు తెలుసా? ఎవడు? చిన్నియా? ఓ, అతని పేరు చిన్నియా? ఆడెందుకు మీకు? నా పేరు ఇందిరా. పక్క వీధి కాలేజ్ లో చదువుకుంటున్నాను. మేము అనాథ పిల్లల సహాయార్థం ఓ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఆ ఫంక్షన్ లో అతని చేత పాట పాడించాలి. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అద్దెలీకే కాలు గాలి పిల్లగా కాలనీ మొత్తం తిరుగుతున్నాను. నా కంఠబన్ని అని ఫ్రై చేసి మందులో నంచుకు తింటాను. ఎదవన్నారు ఎదవని. అరే పెగ్గంత లేడు, వాటర్ లేకుండా చేస్తా. పడుద్దని. హలో హలో, అడ్రస్ తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. ఎందుకు అనవసరంగా ఆయన అలా తిడతారు? నా ఇష్టం. అన్ని కోటిలో గూటీ బిళ్ళలు ఆడుకునే ఎదవని, 5 స్టార్ కోట్లో పల్లీలు అమ్ముకునే సన్నాసిని, అంచెదల్లో అగ్గిపెట్లు అమ్ముకునే అబ్బారగడని ఇలా వెరైటీగా తిట్టుకుంటాను. అసలు అడగడానికి నువ్వెవరు? ఐ వాంట్ 46 రూపీస్. చూడ్డానికి పెద్ద మనిషిలాగా ఉన్నారు, మర్యాదగా మాట్లాడడం తెలీదు. అసలు ఏంటమ్మా నీ ఒపీనియన్? వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళందరూ పెద్ద మనుషులు నువ్వు అనుకుంటే దానికి నేనా బాధ్యుణ్ణి? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఐ వాంట్ 46 రూపీస్. దట్స్ ఆల్. షట్ అప్ కిందు ప్లీజ్ సార్. అయితే మీరు ఇస్తారా 46? ఇండీసెంట్ ఫెలో. నువ్వు వచ్చేయ్. ఆఫ్టర్ 46 రూపీస్ ఇవ్వకపోగా పెద్ద మనిషిని ఇన్సల్ట్ చేసి వెళ్ళింది. ఓ మై బ్యాడ్. తీసుకున్న డబ్బు ప్యాకెట్ లో పోగొట్టేసి ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తాం? ఊరుకా పోద్దాను అడేమిట్రా, కలిసి వస్తుందా అడే మనం అడుక్కొని ఏదో ఒకటి చెప్దాం. ఆహా, ప్రకృతి ఎంత అందముగానున్నది. ప్రకృతిలో బురద కూడా ఉంటుంది, అందుకే ఎక్కడ ఏ డ్రెస్ చేసుకోవాలో చూసి నేర్చుకో. ముందే చెప్పచ్చుగా బావా. రారా, లేపను కూడా లేపడు. ఎవరిది పొలం? మా అందానండి. ఎంత పండుద్దేంటి? మరి నీరు అది ఉంటే 40 బస్తాల దాకా పండుద్దండి. అవి ఏం లేవు కదండి, 4-5 పండుద్ది. అదేంటయ్యా, మొన్నే మోటార్ కని లోన్ తీసుకున్నారు? అయ్యి బాబు, మీరు ఇచ్చిన లోన్ మోటార్కి ఎక్కడ సరిపోయిందండి? ఆకుమడికి ఇత్తనాలు కొంటాక అయిపోయింది. ఎరా మరి ఈసారి పెద్ద లోన్ ఇచ్చానండి, అంతకంటేనే 40 బస్తాలు పండించేస్తామండి, మీ లోన్ తీర్చేస్తామండి. అయితే ఒక పని చేయండి, ముందు తీసుకున్న లోన్ కట్టేయండి, తర్వాత కొత్త లోన్కి అప్లై చేయండి. హలో, అర్థమైందిగా, మర్చిపోకండి. అది ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే.
అలివేలు 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 నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం